కడ్తాల్ నూతన సర్పంచ్కు సమస్యల స్వాగతం. ఆసుపత్రి అస్తిత్వం ప్రశ్నార్థకం. బస్టాండ్ ఊసేలేదు. క్రీడా మైదానం కలగానే మిగిలింది. మహిళా భవనం మాటలకే పరిమితమైంది. నేడు సర్పంచ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా విన్నపాలు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నా అండి. అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కొత్తగా సర్పంచులు ఎన్నిక అవుతున్నారు ఈ రోజు నుంచి. సో గ్రామాల్లో అంతా పండగ వాతావరణం ఉంటుంది. ఇవాళ రేపటి నుంచి టాస్క్ మీకు జనాలకి టాస్క్ ఇస్తున్నాను నేను. దయచేసి ఈ టాస్క్లో పాలు పంచుకోండి మీరు కూడా. ఎన్నికలకు ముందు మీ సర్పంచులు మీకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో ఆ హామీలు నెరవేరుస్తున్నారా లేదా అనేది మాకు వీడియో రూపంలో కానీ టెక్స్ట్ మెసేజ్ రూపంలో కానీ వాట్సాప్ కానీ దయచేసి మా దృష్టికి తీసుకురండి. మనం వాళ్ళని క్వశ్చన్ చేద్దాం, ఖచ్చితంగా మనం వాళ్ళని ప్రశ్నిద్దాం. ఇలాంటి సమస్యలు ప్రతి గ్రామంలో ఉంటాయి. మీ గ్రామంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయా మా దృష్టికి తీసుకురండి. మా ద్వారా మేము సర్పంచ్ని అడుగుతాం. ఏమైనా మొన్న సర్పంచ్ గెలవగానే ఊళ్ళో ఉన్న కోతులు మొత్తాన్ని తరుగుతా అని చెప్పిండంట. దానికి తగ్గట్టే ఆ సర్పంచే ఎలుగుబంటి గెటప్ ఏదో వేసుకొని ఆ కోతులు వెంట పడ్డాడు. లేకపోతే కోతులను బట్టే వాళ్ళని పిలిపించి కొంతమంది కోతులను పట్టించాడు. కొన్ని చోట్ల జరిగినాయి. అలానే మీ గ్రామ సర్పంచ్ కూడా మీకు ఏవో హామీలు ఇచ్చుంటాడు. ఆయన అవి చేస్తున్నాడా లేదా, మీ ఊర్లో సమస్యలు ఏమున్నాయి చెప్పినా సర్పంచ్ పట్టించుకొని ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మనం సర్పంచ్ని అడుగుదాం, పని చేయించుకుందాం. ఊరికే ఎన్నుకోలేదు కదా వాళ్ళని. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రాయకంటి భిక్షపతి ఈరోజు బాధ్యత స్వీకరిస్తున్నారు. ఎన్నో ఆశలతో గ్రామ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు అంటున్నారు. అభివృద్ధి పేరుతో గత పాలకులు ఇచ్చిన హామీలు ఇప్పటికే ఫైల్స్కి పరిమితమైన విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి లేక సామాన్య ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. మౌలిక వసతులు లేని కారణంగా రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. అత్యవసర సమయంలో గ్రామ ప్రజలు ప్రాణాలతో పడాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన బస్టాండ్ లేదంటండి. సరైన బస్టాండ్ లేకపోవటం వల్ల విద్యార్థులు, మహిళలు, వృద్ధులు వర్షం ఎండలకు బస్టాపుల వద్ద నానా అవస్థలు పడుతున్నారు. కడ్తాల్ మండల కేంద్రం అయినందున తల్లకొండపల్లి, కేశంపేట, పడకల్, చెరికొండ, ముద్విన్, ఏక్వాయిపల్లి తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కడ్తాల్ పట్టణం కూడలుగా ఉంది. రోజు వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కావున కడ్తాల్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీంతోపాటు ప్లేగ్రౌండ్ కూడా లేదంటే యువతకు క్రీడా మైదానం లేకపోవటం వల్ల ప్రతిభావంతులైన యువకులు నిరాశలో కూరుకుపోతున్నారు. పట్టణంలో మైదానం లేనందున పిల్లలు, యువకులు ప్రైవేట్ వెంచర్లలో భూముల్లో ఆడటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకు గ్రౌండ్ కట్టించాలి. ఇక మహిళా శిశు సంక్షేమ భవనం, మరోవైపు మహిళా శిశు సంక్షేమ భవనం లేకపోవటం వల్ల గర్భిణీలు, చిన్నారులు మౌలిక ఆరోగ్య సేవలకు దూరం అవుతున్నారు. సమస్యలు ఒకటా రెండా అన్నట్లుగా కట్టాల పరిస్థితి మారింది. ఇక మాటలతో కాదు చర్యలతో నూతన సర్పంచ్ తన పనితనాన్ని చూపించాలని గ్రామస్తులు అంటున్నారు. చూద్దాం మరి సర్పంచ్ గారు ఎంతవరకు చేస్తారో.